అమ్మ ఎన్ని మెట్లు ఎక్కాలనో ఏమో మా అన్నతో అనుకోవాలని అంటే ఈడెక్క ఆడెక్క ఈ ఆట వద్దికి ఆ ఆట వద్దికి నడుములని పట్టుకుంటున్నాయి. ఇంకేడున్నాడే ఇంకెంత మీన్నాడు ఇదే ఇలా కాదా వాయమ్మ ఎంతగానో తిరగాలి మా అన్నతానికి. ఓ పిల్లలు బాగుండారా కొమరాక ముచ్చట్లు తీసేవాళ్ళు అందరూ అక్కలు చెల్లెళ్ళు మనమలు మనమరాళ్ళు అందరూ బాగుండరా బిడ్డ. ఇవాళ ఆడుకొచ్చింది ముసలిది బిల్డింగులు ఎక్కుతున్నది మెట్లు ఎక్కుతున్నది అంటాను అనుకుంటున్నారు. ఏం లేదు బిడ్డ మన సినిమాలకు పైసలు పెట్టిటాన్ని ఉన్నాడు కదా రామ్ సత్యనారాయణ ఆ అన్నతానికి వచ్చిన ఆ అన్నను ఆ వదినేను పిల్లలను మనమన్ను మనమరాలను అందరిని వలకరించి ముచ్చట పెట్టి బుక్కెడు బూ తినిపోతారా ఏం చేద్దు బిడ్డ ఈ అన్న తాను ముచ్చట పెడతా బుక్కెడు తింటూ బయట పడతా ఇవాళ అన్నీ ఏం చేస్తున్నావు పోయి మరి అన్ని ఇంట్లోకి పని బిడ్డ. అమ్మ తలుపులు మూసుకొని ఉండరు కదా చెప్పులు ఇడిచేస్తానేమ్మా బెల్లులు ఉంటాయేమో అమ్మ. నమస్కారమే. నమస్కారం కోమరాక ఏంటి ఇలా వచ్చావు? వామ్మో రావద్దా అన్న ఇంటికి? రా 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 తప్పనిసరి రా. అయ్యో ఎప్పుడు రాని ఇలా వచ్చావేంటి అని ఆనందం అంతే. ఏం లేదన్న నీతోటి మాట్లాడదాం వదిలేని చూద్దాం నీ పిల్లల్ని కోడల్ని కొడుకుని చూద్దాం అంట అని వచ్చిన. తప్పనిసరి పోదాం మొత్తం మీద నీ ఇంట్లో అడుగు పెట్టిండే మరి వదినేనేనా? వదినే అంటున్నావు కానీ ఏం పేరు చెప్తలేదు ఏం అంటలేదు పలకరిస్తలేదు మరి సప్పుడు చేయకుండా నిలబడ్డది. మీ వదిన ముందు నేను మాట్లాడగా ఆవిడే మాట్లాడదంతా. ఏం పేరు వదిన? కన్యాకుమారి. కన్యాకుమారి కాలు తరే వారి. ఎంత మంచి పేరు పెట్టిండ్రు వదిన. మీ అమ్మ పెట్టినారా ఆయన పెట్టిండా? అమ్మ నాన్న పెట్టారు ఇద్దరు కలిసి పెట్టారా? నేను కూడా పేరు చూసి మోసపోయాను. అన్న నీకన్నా అందంగా ఉండదు ఏం తక్కువ అయింది మా వదినకు? నాకన్నా అందంగా ఉండాలి కదా చూసి పెళ్లి చేసుకుంది. మరి పేరు చూసి చేసుకున్నాను లేదా వదిన ఎట్లా అంటారా చెప్తా ఆయన సంగతి చాలా ఉండదు. ఆయన తెలుపు చూసి చేసుకున్నారు. నిజంగా తెల్లగుంది అని చేసుకున్నావు అన్న ఏ మాట కావాలి. నేను నలుపు కదా బ్లాక్ అండ్ వైట్ బాగుంటుంది కదా అన్న. మరి ఆయన ఎవరు? నా కొడుకు. ఏం పేరు నాయన? భరత్ కుమార్. భరత్ కుమార్ ఏం చేస్తావు బిడ్డ? నేను జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్. కొలువు చేస్తావు సినిమాలకు రాలే ఇంకా? వీడు లడ్డుగాడు ఏం పేరు రా? చరణ్. నీ పేరు? ఆద్య. నీ మనమరాలా? వాయమ్మో ఎంత బుద్ధి కూడా అన్న దేవతది కోడలు ఏం కోడలా? బాగున్నావరా? కళ అండి. కళమ్మ బాగున్నావా? బాగున్నాను. అత్త మంచిగా చూసుకుంటున్నదా? బాగా. నిజంగా చెప్పాలి అబద్ధాలు చెప్పాలి. అత్తనే కోడలు చూసుకుంటుంది. మొత్తం మీద నీ ఇల్లు నువ్వు చెప్పకపోయినా నేను అనుకో నీడి దాకా వచ్చిన నీతోటి చాలా ఉన్నది ఇవాళ. కాదు రోజు పల్లెటూర్లు తిరుగుతున్నారు కదా మరి ఇవాళ మా ఇంటికి వచ్చారని మమ్మీ పడింది మనసు. అయ్యో ఎందుకు నేను వదిన చూద్దామంటాను చాలా తినాల్సిన ఫికర్ పడ్డది. వదిన నేను అన్న కోసం రాలి నీ కోసం వచ్చిన. ఇక ఇచ్చులు కచ్చకాయలు ఇప్పి చెప్పాలి అలా అన్న గురించి ఏమైనా చెప్పలేవు అనుకో ఇట్ట చాయ్ తాగుతావన్నా? అవుతా నా చేతితోటి నేను పెట్టుకొని వస్తా. నేను మా వదిన పొయ్యిలో పోయి పెట్టుకొని ఇక్కడ కూర్చో. మరి అన్న చాయ్ తాగుతాడా? తాగుతారండి. ఏమన్నా షుగర్ బోగర్ ఉండదా? అన్ని చక్కెర గిక్కెర అన్ని మంచిగా వేయాలి. నీమో కంటరా ఏదైనా తాగుతారు. చాయ్ పెడదాం రా మళ్ళీ కరవగాల. ఏ ఊరు వదిన మీది? మీ సొంత ఊరు? భీమవరం దగ్గర వెళ్ళిపోడండి. భీమవరం దగ్గర. మా అన్నదే ఎవరా వదిన? పాలకొల్లు అండి. పాలకొల్లు. మళ్ళీ ఎట్లా నిన్నెట్లా చేసుకున్నాడు? ఆడ దొరికినావు నువ్వు? మా నాన్నగారుని ఆయన బిజినెస్లో చేస్తారన్నమాట అండి. అలాగా మా అక్కను చూసి ఇలా ఎర్రగా ఉన్న అమ్మాయి కావాలని అన్నారు. నీకు నచ్చిందా? నీకు అమ్మ నాయనకి నచ్చి ఈ అప్పటోళ్ళు మనకు నచ్చకపోయినా అమ్మ నాయనకి నచ్చి అంటే చేసుకున్నావా? లేదు నాకు నచ్చే చేసుకున్నాను నేను. నీకు ఎక్కడ చెప్తే ఎక్కడ బయట పడతారట అని అలాంటిది ఏమి లేదు. నాకు బాగా నచ్చారు ఆయన. రాజుబాబు లాగా ఉంటారని చేసుకున్నాను. రాజబాబుల కమెడియన్ అవుతాడు అంటున్నావా? ఆ సినిమా చూసి మా ఇంటి చూస్తే సేమ్ అలాగే ఉన్నారని నా చేతుకుంటే మా అన్నకు చాయ్ పెడతా. ఎన్ని చెప్తలేదు చెప్పు? 2 అండి. మళ్ళీ మా అన్నకు షుగర్ బోగర్ ఉంటే నన్ను పెట్టి చంపుతాడే అమ్మా.
ఇవాళ నేను చాయ్ పెడుతున్నా మీ ఇంటికి వచ్చి గత దూరంకి వెళ్ళి వచ్చి అన్నీ ఏమంటాడు అమ్మా నా చాయ్ తాగి మంచిగా ఉంది అంటాడు మంచి లేదంటాడు ఏమంత చాలా బాగుంది అంటారండి ఏం చేసినా చాలా నచ్చుతాయి ఆయనకి ఇదేం చేశాను ఆయనకు చెప్పకు ఈ చాయ్ ఎవరు పెట్టిండ్రా నేను చెప్పను మీరే ఇవ్వండి నేను ఇచ్చినాక అన్న వదిలే పెట్టిందంట అని చెప్తా చూద్దాం గుర్తుపడతాడా గుర్తుపడ్డా ఓకే అండి సరేనా గుర్తుపడితేనేమో నీ మొగడు నీ మీద నమ్మకం ఉండట్టు గుర్తుపట్టకపోతే నమ్మకం లేనట్టు ఓకే ఓకే నీ చేతి చాయ్ నా చేతి చాయ్ గుర్తుపడితే నిజంగా నీ మొగనికి నీ మీద ప్రేమ ఉన్నట్టే లేకపోతే ప్రేమ లేనట్టే చెప్తున్నా మా అన్న ఒక్కడే కూర్చున్నాడు అన్న చాయ్ పెట్టుకొని వచ్చేవారు ఇంతమందిని ఆడికెళ్తామా చేసినవే వీళ్ళందరూ మా అక్కలు మా చెల్లెళ్ళు. వాయమ్మో నీ అక్కలు నీ చెల్లెలు అయితే నా అక్కలు నా చెల్లెలు గారా మరి అవుతారు. అదే మరి నువ్వు వచ్చావు కదా గౌరవించాను వెంటనే వచ్చారు పాప. ఓయమ్మ అన్న చాయ్ తీసుకో. ఇగో ఈ చాయ్ ఎవరు పెట్టిండ్రు? మా వదిన పెట్టిందా, నేను పెట్టినా, మా వదిన కోడలు పెట్టిందా? ఎవరు పెట్టినా మీరు చెప్పాలి. బాగుంటే మా ఆవిడ పెట్టినట్టు, బాగోపోతే నువ్వు పెట్టినట్టు. చాయ్ నేను పెట్టినా వదిన పెట్టిందా? నీకు ఎవరేజ్గా ఉంది, అందుకు ఎవరు పెట్టి అర్థం అవట్లేదు నాకు. మా ఆవిడ పెడితే బాగుండేది, నీ హస్తం కలిసింది కాబట్టి కొంచెం చేతిగా ఉందేమో అనిపిస్తుంది. ఏం చెప్పాలి చెప్పు? చెల్లెల్ని ఎంటి వేసుకొని రావాలి. పెళ్ళం ఎంత మంచిగా పెట్టినా మా చెల్లెలే బాగా పెట్టిందంట అని అనాలి. చెల్లి వేలుంటే వెళ్ళిపోద్ది, పెళ్ళం నాతో కూడా ఉంటుంది. వీళ్ళందరూ ఎవర్రా? ఏం పేరు? ఎవరు ఏం పేరు బిడ్డ? బిందు. బిందామా? పెళ్ళి అయిందా? పిల్లలా? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలా? వచ్చి రాయికి మా పాప అమ్మ వచ్చిన గుగ్గి పనులదానా? నీ మొగడేం చేస్తారా? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం కట్కలు వస్తాడు? అందరూ అవే కదా చేసేది. ఇక అందరు అవే చేస్తుండ్రు అమ్మా. వ్యవసాయాలు ఎవరు చేస్తుంటాడు? నువ్వు ఇంటికాడనే ఉంటావు? నువ్వేమన్నా కట్కలు వస్తా? లేదు లేదు, ఇంటి దగ్గర ఇంటికాడనే. నీ పేరు రా బామ్మ? గాయత్రి. మా ఇంటి వెనుక మంగళలో పిల్ల పేరు కూడా గాయత్రి. ఆ పిల్ల కూడా నీలా ఆకనే ఉంటుంది తెల్లగా. మరి బుద్ధి ఉన్నావు అమ్మ. ఎంతమంది అమ్మ పిల్లలు? ఇద్దరు. పెద్దగా అయ్యిండ్రా? 9th క్లాస్. కొడుకు కాబట్టినా? ఇద్దరు కొడుకులే. బిడ్డలే నీళ్ళు దండుగా ఇంటి ఉండాలి. ఆడవిళ్ళ ఇంట్లో గజ్జలు కట్టుకొని పట్టలాంగి వేసుకొని నెత్తి నిండా పూలు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని గలగల గలగల తిరిగితే ఎంత బాగుంటుంది. కానీ దేవుడి ఏం దానికి నువ్వేం చేస్తావు బిడ్డ? అదే మనం ఏం చేద్దాం. ఇంకో ఛాన్స్ ఉంది కదా, ఇంకో ఛాన్స్ ఉంది కదా. ఇంకా ఆయన ముగ్గురిగా అన్నాడు, ఆయన అందరు ముగ్గురుగా అంటాడు చూడు. చాలు కొడుకులో బిడ్డలో. నీ పేర్రా? కవిత. కవితనా? ఓహమ్మ, మా ఇంటికి కవిత కర్రె కూడా నువ్వు ఎర్ర కూడా మరి ముద్దు నువ్వు. ఎంతమంది పిల్లలు బిడ్డ? ఒక్కడే అబ్బాయా? ఆపేసిన రా ఇక. ఆయమ్మ ఒక బిడ్డ కానీ ఆయమ్మ నీ మొగుడు వద్దన్నాడు. తల్లి మీకు తొందర ఎక్కువమ్మా. నీ మొగుడు ఏం చేస్తాడు? బిజినెస్. ఏం బిజినెస్ అమ్మా? భూములు అమ్ముతాడు. మస్తు పైసలు వస్తాయి అమ్మో. ఇగో నీ కట్కలు వచ్చాడు అన్న దానికి ఇంకా వీళ్ళు మంచిగా ఉండరా మొగుడు? అందరూ సంసారం అంతా మంచిగానా? నీ పేర్రా? యావరు మీది? చెన్నైకి వెళ్ళి వచ్చిన తమిళ్ తిరిమా? ఓ అమ్మో, తమిళ పిల్లవా నువ్వు? మంచిగా ఉండవే. ఇక్కడ ఎప్పుడు ఎన్ని దినాలు వచ్చి? 25 సంవత్సరాలు. ఆయన నీ మొగుడు ఏం చేస్తాడు? అంటే ఏంది పెద్ద గవర్నమెంటా? ఏం చేస్తాడు? నీకేమమ్మా గవర్నమెంట్ కొలువు ఉన్న వాళ్ళకి సావులేదే. మంచి జీతం వస్తాయి. ఎంతమంది పిల్లలు? ఈ పోరికి ఇద్దరు కొడుకులే. ఒక్క కొడుకు. నీవిద్దరు కొడుకురా? దేవుడి దానికి ఏం చేస్తాం కానీ ఈ పిల్లనే కానివ్వండి. అరే మంచిగా అవుతుండ్రుగా. కొడతావా ఇప్పుడు మగన్ని? కొడతావా? పిల్లలు మీ బెడ్రూమ్లోకి వచ్చి చూస్తున్నారు.
పెద్దోళ్ళు అయితే దప్పరిచ్చి డోర్ తీయంగానే ఏమా డాడీ అంటే ఇప్పుడే మీ అమ్మ అంగి మంచిగుందా లేదా మీరిద్దరు వేరే దేశం పంపించినావు అంత పెద్ద కొడుకులు ఉండాలి ఈవిడేది చిన్న పిల్ల ఉంది ఆవిడ నిజంగా బిడ్డ గింత ఉండొచ్చు అనుకున్నది ముఖం చూసి తల్లి లేత ఉండవు పిల్లవు ముదురుపోక లేనే లేదు నీ పేర్రా సుధారా అని మంచిగా లగ్లేసులు బొక్కిలేసులు బాగానే వేసినావు నీ మగడు ఏం చేస్తాడు బిడ్డ బిజినెస్ చేస్తాడా ఎవరు మీది గుంటూరుకి వెళ్ళి వచ్చి బిజినెస్ మంచిగానే పెట్టిండ్రు పిల్లలు ఎంత మంది అమ్మా లక్కిలో పడ్డవే లక్ష్మీదేవిని అన్నవే ఇక 3 ఇళ్ళ కాడికి వెళ్ళి వస్తే మా అమ్మగా అన్నది లక్ష్మీదేవిని 3 ఇళ్ళు దాటినాక 4వ ఇల్లు దొరికింది అమ్మ పిల్ల పేరు ఏం పేరు మహిమశ్రీ మంచిగా ఉన్నది బిడ్డ లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండదు ఆ లక్ష్మీదేవి రాకపోయినా అసలైన లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉండదు ఏం ఫిగర్ మంచిగా ఉండరు అందరు మొగడైతే మంచిగా ఉన్నాడుగా నీ పేరు బిడ్డ శ్రీలేఖ ఎవరు పెట్టిండ్రు పేరుకి అంత మంచి పేరు పెట్టిండ్రు మీ అమ్మ పెట్టిందా నాయన పెట్టిండా నాకు తెలిసి మీ నాయనకి ఇష్టమే లేకుంటుంది ఈ పేరు గప్ప గుద్దింటాడు మీ అమ్మని ఎంతమంది పిల్లలు ఒక పాప 2 అబ్బాయిలు అమ్మో అందుకే 2 ఒకసారి కూర్చున్నారు మొగడేం చేస్తాడు బిడ్డ సాఫ్ట్వేర్ ఆయన కట్కలు వస్తాడు ఈడో కట్కలకి వెళ్ళి ఆ కట్కలకు పోయింది ఈమె అంటది పోయి రూమ్లోకి పోయి వదినా మరి నీ మొగడు ఎప్పుడు అని చెప్పి తల్లి నా మొగడు పూజ ఎందుకు తిట్టకుండా ఉంటారా తిడితేనే ప్రేమ ఉంటది ఎవరి ఇంట్లో అయినా మట్టిపోయి ఉంటది బంగారు పోయి ఏముండదు మా వదిన అన్ని దాచి పెడుతుంది అంకుల్ బాగా చూసుకుంటారు అందుకోసం ఏం లేదు అక్కడ ఎవరు చూసుకోర్రా ఎంత బంగారు మొగడైనా కోట్ల రూమ్ నిండా పైసి ఉన్నా పీకులాట అయితే అవుతుంది పెళ్ళమ్మానికి అవుతుంది అమ్మ నీ పేరు బిడ్డ నా పేరు రమణి రమణి ఏ ఊరు సత్తనపల్లి ఎంతమంది పిల్లలు బిడ్డ 2 ఒక అబ్బాయి ఒక అమ్మాయి అందరూ అందుకే ఒక మూలకు కూర్చుంటారు అంటే ఈ అపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్న వాళ్ళని పెట్టుకుంటున్నారు అందరూ ఎందుకు అలా కొనుక్కుంటున్నారు ఫ్లాట్లు ఇక్కడ అలా కొనుక్కుంటున్నారు మరి నిన్ను ఎలగొట్టాలి నా లెక్క ప్రకారం అయితే పిల్లలు మంచిగా ఉంటారా పెద్దగా అయినరా పెద్దగా జాబులు చేస్తున్నారు పెళ్ళిళ్ళు అయినాయా కాలేదు మా చెల్లికి 2 చేతుల ఆదాయం కాదు 4 చేతుల ఆదాయం నీ కొడుకు చేస్తాడు నీ బిడ్డ చేస్తాడు నీ మోడు చేస్తాడు నువ్వు ఒక్కదానో మిగిలిపోయినావు వాళ్ళకన్నా ఎక్కువ చేస్తాను ఏం కూడా ఇంట్లో అవును ఒక మాట బిడ్డ అందరూ మొగోళ్ళు ఏమనుకుంటారు అంటే మేము పీకుడు మొనగాళ్ళము మేమే వీకేస్తాం అనుకుంటారు లేచి చేసి మళ్ళీ మొగని పంపించి పిల్లలు పంపించి అందరిని పంపించి వాళ్ళు మళ్ళీ తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కడుక్కొని బట్టలు ఉతుక్కొని ఇల్లు చూసుకొని మీరు రెడీ అయ్యే వరకు 1 అవుతుంది తినికి ఇట్లా అడ్డం మరిగి మళ్ళీ లేచేసరికి 2 అవుతుంది మళ్ళీ పిల్లలు ఇంటికి వెళ్ళి వస్తారు మొగడు వస్తాడు మళ్ళీ వాళ్ళని తీసి అందరు సాయంత్రం కూడా వంటొండి వాళ్ళు తిన్నాక నువ్వు తిని వాళ్ళు వన్నాక నువ్వు అన్న నేను ముందే తింటాలే నిజంగా తిండిపోతలేకుండా నిజంగా వీళ్ళందరూ ముందు తినేవాళ్ళే నేను చదువుతున్నాను వాళ్ళు చదవటం లేదు మా అక్క పేరు ఏం పేర్రా నా పేరు అరుణశ్రీ అరుణశ్రీ మంచి చూస్తే పెద్దగా ఉండవు పేరు చూసి చిన్నగా ఉండదే ఇప్పటి పిల్లలకి ఎట్టవలసిన పేరు అది ఏం చేస్తావు బిడ్డ నువ్వు నేనా ఇంతకు మునుపు ఆర్గనైజేషన్స్లో పనిచేసేదాన్ని ప్రజెంట్ అఖిల భారత ఆర్యవైశ్య మహిళా విభాగ్ ఎక్స్ ప్రెసిడెంట్ అదే నీ ముఖం చూడంగానే ఏదో టీచర్ అమ్మని చూసినట్టున్నారు మా నాయకురాలు ఆవిడ మీ అందరికి నాయకురాలు మా మహిళలకి నాకు కాదు అయ్యో మహిళలు నువ్వు కూడా కలవాలి మా బావ ఏం చేస్తాడు మరి బిజినెస్ ఆయన బిజినెస్ బాగానే తెచ్చినట్టున్నాడు చెల్లు బంగారం బాగానే వేసినావు పిల్లలు ఎంతమందిరా 3 అమ్మాయిలు 1 అబ్బాయి 3 అమ్మాయిలు 1 అబ్బాయి నీవు కోట్ల రూపాయలు ఇంట్లో ఉన్న ఆనందం లేదు కానీ 2 బిడ్డలు ఉంటే ఆనందం ఎందుకంటే కొడుకులు 4 దినాలు కోడలు రాగానే ముడి మీద దాన్ని బయటికి వెళ్ళగొడుతున్నారు
అదే బిడ్డుంటే ఇంటి కురుకొచ్చి అన్నను అరే బాడక ఎందుకురా అమ్మకు నాయనకి కూడి ఎందుకు ఎడతలేవని నిలదీసి అడుగుతుంది. అల్లుడింటో పోయి కూర్చోగలుగుతామా ఏంది? కొడుకింట్లో అయితే పోయి కూర్చుంటాం, మన స్వాతంత్రం ఉంటది. కొడుకు నూరి పోసిండు బాగా, అమ్మ 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 అంటాను. కొడుకే కూతురు ఏగో వామా నీ కొడుకు ఈ ప్రోగ్రామ్ కింద చూసిండు అంటే ఇక నిన్ను ఇడిపడిగా. బిడ్డ నీ పిల్లలు మంచిగుండరా? మరి మంచిగుండరా? దంతా మంచిగుండదు బిజినెస్? అందరిని జర నాయకురాలుగా ముందుకెళ్ళి ఇందిరాగాంధీ లాగా బాగుండవు. బొట్టు చూస్తేనేమో మహానటి లేకుండదు, కటింగ్ చూస్తేనేమో ఇందిరాగాంధీ లేకుండదు. థ్యాంక్ యూ. నిజంగా నీ పేరు రా అమ్మ కలెక్టర్ అమ్మ లేకుండవు. ఆ కళ్ళద్దాలు జిల్లా కలెక్టర్ లేకుండదు. దుర్గమ్మ విజయవాడ కనకదుర్గమ్మ. బావ పేరు ఏం పేరు? విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావు ఏం చేస్తారా? రిటైర్ అయిపోయారు. రిటైర్డ్ అయ్యింది. ఇద్దరు ఇంట్లో కూర్చుంటారు, ఇక కొద్దిగా ముచ్చట ఆడతారు. రిటైర్ అయిన వాళ్ళకి ఎంత అదృష్టం చూడు, ఇల్లు ఎట్టుంటారు. కానీ ఇద్దరు మళ్ళా కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఉన్న స్వేచ్ఛ ఉంటుంది చూడు. మాట్లాడుకుంటారా? ఇద్దరు టీవీ చూసుకుంటా కూర్చుంటారా? ఇద్దరు మంచిగా కూర్చొని పెళ్ళ మొగడు. మరి ఏం చేస్తావు ఈ వయసులో? ఏం సంపాదించండి నెత్తిలో కొట్టుకుపోయేది ఉండదా? కాదు, బయట వాళ్ళు దాడితే డబ్బు పోద్దేమని ఇద్దరు పంచుకుంటారు. పిల్లలు ఎంతమంది బిడ్డ? ఒకతే పాప. ఆ కాలంలో ఒక్కతే పాపను కన్నవా? కొడుకులు లేకపోతే చచ్చిపోయేటోళ్ళు ఉండరు చాలా మంది. ఆమె వేరే దేశాల్లో బతుకుతున్నారు, వీడిద్దరే ఉండరు. ఎప్పుడన్నా వస్తారా మన్మరా? వస్తుంటారు. వస్తారా? అమ్మ నీ పేరు? సంధ్య. సంధ్య ఇప్పుడే ఉదయించిన ఆయనదే. ಯಾವರು? ಬೆಳಗಾಂ. ಕನ್ನಡದವರ? ಕನ್ನಡ ನಾನು. ಕನ್ನಡ ಬರ್ತದ ನಿನಗೆ? ಬರ್ತದೆ, ಕನ್ನಡನೇ ಮಾತಾಡೋದು ಮನೆಯಲ್ಲಿ. ಹೌದಾ? ಎಷ್ಟು ಜನ ಮಕ್ಕಳು? ಒಬ್ಬನೇ ಮಗ. ಒಬ್ಬನೇ ಮಗನ? ಒಬ್ಬನೇ ಮಗ. ಅಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಮಗಳು, ಇಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಮಗ. ఒక్కడే కొడుకు అంట. ఏం చేస్తాడు? డాక్టర్. డాక్టర్? అమ్మో, అందరికి సూదులు గుచ్చుతాడు. ఏం చేస్తాడు డాక్టర్? యుఎస్ లో ఉన్నాడు. ఏంలా డాక్టర్ అనగానే అంకల్ ఆయన ఎడుకున్నాడు ఇక్కడనే. పక్క నేను పోయేటప్పుడు నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుపుల నొప్పులు ఉన్నాయి, కిడ్నీల రాళ్ళు ఉన్నాయి, అన్ని చూపించారా? ఈ ఒళ్ళే నోడుకుంటారా? కొడతాడా ఎప్పుడన్నా? బయట పడ్డది, బయట పడ్డది కానీ మళ్ళీ అందరు చెప్పలేరు. నేను చెప్తే ఏమనుకుంటున్నా అని పక్కన కొట్టరా గుచ్చుతారు అంతే. ఈమె అంటది పొయ్యి రూమ్లోకి పోయినప్పుడు చెప్పింది, చాయ్ పెట్టేటప్పుడు నా మొగడు చిన్నగున్నప్పుడు రాజుబాబు లాక్కుండే, రాజుబాబు లాక్కుండే. నేను రాజుబాబు అంటే నాకు ఇష్టం, నా మొగని చూడగానే రాజుబాబే వచ్చిండేమో అన్నట్టు చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏమైనా ర్యాలింగ్లో ఉన్నా నేను. వేలంగిలాగా ఉంటావు అన్న. నిజంగా అన్న ఎప్పుడన్నా ఈ పిల్లను ఎందుకు చేసుకుంటే దీన్ని అనిపించిందా? అంటే సినిమాటిక్ విషయంలో అనిపించింది, సినిమాటిక్ చేసుకోవాల్సింది ఇలా చేసుకున్నాను. నేను ముఖానికి ఐశ్వర్య రాయేస్తామా? నీవు సిరిదేవి ఉన్నట్టున్నది, లేదారా? సినిమా యాక్టర్ కన్నా బాగున్నది. ఈ వయసులోనే ఇంత తెల్లగా ఇంత కుందన బొమ్మలాగా ఉందంటే పెళ్లి వయసులో ఎంత అందంగా ఉంటుంది. చూసినావా? నేను గత మాట అంటాడు. అంటే ఇప్పుడు కాజల్ అగర్వాల్ వచ్చింది కదా, మరి అది బాగుంటది కదా ఇప్పుడు శ్రీదేవి కంటే. ముసల్తాన్ కుసుమగూడాలంట, కాజల్ అగర్వాల్ పెట్టుకొని సినిమా తీసుకో. నాకు వయసు పెరిగింది కానీ మనసు పెరగలేదుగా. ఈయనతోటి ఎవడు కష్టం అమ్మ. కొడుకు ఉండడు, కోడలు ఉండదు, ఇంతమంది అక్కచెల్లెళ్ళు ఉండరు. కానీ మా కొడుకు నేను కొడుకులో తండ్రిలో ఉంటాం, ఫ్రెండ్స్ లో ఉంటాం. నిజంగా నాయ మొన్న అప్పు తీసుకున్నాను, ఫ్రెండ్స్ లో ఉంటాం కదా. ఎంత ఇచ్చండి బిడ్డ? 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు మిత్తి అడుగుతాడా? అడుగు ఫ్రెండ్స్ మిత్తి అడుగుతాడు.
అసలే అడగడా ఇది ఇప్పుడు మీ టీవీ ముందు కన్ఫర్మ్ చేశాడు కదా ఇంకా అడగడం కుదరదు ఇంకా